ప్రజా టీవీ తెలుగు న్యూస్. మాలమానాడు ఆధారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నిరసన తెలియజేయడం జరిగింది. మొన్న సుప్రీంకోర్టులో వర్గీకరణ పైన తీర్పు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పు ఇవ్వడంతో అది చెల్లుబాటు కాదని న్యాయస్థానానికి తెలియజేస్తున్నాము. దళితుల్ని విడిగొట్టే పనిలో రాజకీయాలు కుట్ర చేస్తున్నాయి. ఈ కూటమి పార్టీలు మాలల్ని ఒక అప్డేట్గా చేసి మాలల్ని సపోర్ట్ చేసుకుంటా మాలల్ని అనగదొక్కేదానికి ఈ పార్టీలన్నీ ఏకమై కుట్రపడి ఒక మోడీ ఇంట్లో ఒక లెటర్ రైట్ చేసుకొని సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చినట్లుంది. ఈ తీర్పు చాలా బాధాకరము. మాదిగల్ని విడగొట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారు కానీ ఈ కూటమి పార్టీలు విడిగొట్టే ప్రయత్నంలోనే ఇది తీర్పిచ్చింది. ఈరోజు మన పెద్దలు మాల పెద్దలు రేపు రివ్యూ పిటిషన్ కానీ 9 మంది జడ్జీల రివ్యూ పిటిషన్ కానీ వేయబోతున్నారు. ఈ పిటిషన్ కొట్టేయకోకుంటే ముందుకు మాలలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.